ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ ఉప్పయ్య ఊరి ప్రయాణం. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఉప్పయ్య అనే అతను ఉప్పలపాడు అనే గ్రామం వచ్చాడు. అతను తన వెంట ఏమీ తెచ్చుకోలేదు. ఆశ్రయం కోసం గ్రామాధికారిని కలుసుకున్నాడు. ఆయన అతడికి ఖాళీగా ఉన్న భూస్వామి భూషయ్య ఇల్లు చూపించాడు. బతుకు తెరువు కోసం 4 ఏళ్లలో పని చేసుకోమన్నాడు. ముందుగా ఉప్పయ్య భూషయ్య ఇంటికి వెళ్ళి, అయ్యా, మీ ఇల్లు నాకెంతో సదుపాయంగా ఉంది. అద్దె కట్టకుండా అందులో ఉంటున్నందుకు నాకు మొహమాటంగా ఉంది. తమరు నిస్సంకోచంగా నా వల్ల ఏ పని ఉన్నా అడుగుతూ ఉండండి, చేసి పెడుతుంటాను అన్నాడు. భూషయ్య నవ్వి, నా తమ్ముడికి పెళ్ళైతే వేరే ఉంటాడని ఇల్లు కొన్నాను. తీరా చూస్తే వాడు పట్నం వెళ్ళి స్థిరపడ్డాడు. ఇల్లు ఖాళీగా ఉంది. మనుషులుండకపోతే ఇల్లు పాడుబడిపోతుంది. రోజు పనివాళ్లను పెట్టి ఆ ఇంటికి బోలెడు చాకరీ చేయిస్తున్నాను. అందుకయ్యే ఖర్చు తక్కువేమీ కాదు. నువ్వు ఉండడం వల్ల నాకు ఆ ఖర్చు తగ్గుతుంది. అదే నా అద్దె అనుకుంటాను. ఏ మొహమాటం లేకుండా నువ్వు ఆ ఇంట్లో ఉండు అన్నాడు. అయినా మీకు నేను అద్దె బాకీ ఉన్నట్టే లెక్క. నా రోజులు బాగున్నప్పుడు ఆ బాకీ తప్పక తీరుస్తాను అని ఉప్పయ్య అక్కడి నుంచి ఒక్కో ఇంటికి వెళ్ళి పని అడగసాగాడు. మొదటి ఇంట్లో సీతాకరుడనే కవి ఉంటున్నాడు. ఆయన ఉప్పయ్యతో, నేను కవిని, కావ్యాలు రాసి భాగ్యవంతులకు అంకితం ఇస్తుంటాను. వాళ్ళు నాకు డబ్బు ఇస్తారు. దాంతో నాకు రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. నా భార్యకు సాయంగా ఒక ఆడమనిషి నెల జీతం మీద పనులు చేస్తున్నది. మా ఇంట్లో ఇంకేమీ పని లేదు, ఏమీ అనుకోకు అన్నాడు. అయ్యా, మీ ఇల్లు పెద్దదిగా కనబడుతున్నది. పెరడు కూడా ఇంటికి తగ్గట్టే పెద్దదిగా తోస్తున్నది. నాకు అవకాశం ఇస్తే పెరటి తోట పని చూస్తాను, కాదనకండి. మీరు పనివ్వకపోతే నాకే ఆధారము లేదు అన్నాడు ఉప్పయ్య. సీతాకరుడు ఉప్పయ్య వంక ఆశ్చర్యంగా చూశాడు. అతడి ముఖంలో చదువుకున్న కళ ఉంది. చూడ్డానికి కాయకష్టం చేసేవాడిలా లేడు. అవసరం ఎలాంటి పనులనైనా చేయిస్తుందని మనసులో అనుకుని ఉప్పయ్యతో, నా పెరటి తోట పని నేనే చేసుకుంటాను. అదే నా శరీరానికి వ్యాయామం. ఆ మాత్రం వ్యాయామం లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు నీ బ్రతుకు తరువు గురించి బెంగపడకు. పని దొరికేదాకా మా ఇంట్లో భోజనం చేస్తుండు. భగవంతుడి దయ వల్ల తిండికి లోటు లేదు నాకు అన్నాడు. ఉప్పయ్య తల వంచి సీతాకరుడికి నమస్కరించి, మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఊరికే ఎవరింటా భోజనం చేయడం నాకు నచ్చదు. నన్ను నమ్మితే తమరు నేను అడిగినప్పుడల్లా మీ శక్తి కొద్దీ అప్పివ్వండి. నా రోజులు బాగున్నప్పుడు బాకీ తీర్చుకుంటాను అని అక్కడి నుంచి రెండో ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక వ్యాపారిది. ఆయన ఇంట్లోనూ పని లేదు. ఆయన సీతాకరుడిలాగే చెప్పాడు. ఉప్పయ్య సీతాకరుడికి చెప్పిన మాటలే ఆయనకు చెప్పాడు. అలా ఉప్పయ్య చాలా ఏళ్ళు తిరిగాక ఎక్కడ పని దొరక్క అలిసిపోయి నీరసం వచ్చి ఒక చెట్టు కింద కూలబడ్డాడు. అప్పుడు ఆ దారినే వెడుతూ గ్రామాధికారి అతడిని చూసి ఆగి పలకరించి, పని దొరికిందా అని అడిగాడు. అయ్యా, మీ ఊరు చాలా గొప్పది. అందరూ ఎవరి పనులు వారే చూసుకుంటున్నారు. అందువల్ల నాకు పని దొరకలేదు అంటూ ఉప్పయ్య జరిగింది చెప్పాడు. రోజుకొక ఇంట్లో భోజనం చెయ్యి, నీ రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి అన్నాడు గ్రామాధికారి నవ్వుతూ. ఏ పని చెయ్యకుండా ఊరికే భోజనం చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎన్నాడైనా ఉపవాసాలు ఉండగల శక్తి నాకున్నది అన్నాడు ఉప్పయ్య. అప్పుడు గ్రామాధికారి ఆశ్చర్యపోయి ఉప్పయ్యను పరీక్షగా చూశాడు. అతడాయనకు సామాన్యుడిలా తోచలేదు. అలాంటి వాడిని తన గ్రామం ఆదరించి తీరాలనుకున్నాడు ఆయన. వెంటనే గ్రామాధికారి ఊరి పెద్దలను కొందరిని పిలిపించి ఉప్పయ్య గురించి చెప్పి, ఇతడు అభిమానం ఉన్న మనిషి, ప్రతిఫలం ఇవ్వకుండా దానం పుచ్చుకోడు. మన ఊళ్ళో అతడు తిండి లేక మలమల మాడిపోకూడదు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా అతడికి సహాయపడదాం. రోజు ఒక ఇంట్లో పని ఇచ్చి భోజనం పెడదాం అన్నాడు. ఊరి పెద్దలంతా దీనికి అంగీకరించారు. ఆ విధంగా ఉప్పయ్యకు పని దొరికింది. తిండికి లోటు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఉప్పయ్య అంతటితో తృప్తి పడక ప్రతిరోజు ఊళ్ళో ఎవరో ఒకరి వద్ద ఎంతో కొంత అప్పు చేసేవాడు. కొందరి వద్ద 1 వరహా తీసుకుంటే మరికొందరి వద్ద 100 వరహాలు తీసుకున్నాడు. తన రోజులు బాగున్నప్పుడు బాకీ తీర్చుతానని అందరికీ మాటిచ్చాడే తప్ప ఎప్పుడు తీర్చేది చెప్పలేదు. విచిత్రంగా ఎవరు అతన్ని బాకీ తీర్చమని వేధించలేదు. మాట వరుసకు కూడా బాకీ గురించి అతనికి గుర్తు చేయలేదు. అలా ఏడాది గడిచింది. ఒక రోజున ఉప్పయ్య గ్రామాధికారిని కలుసుకుని, నేను ఊరికి వెడుతున్నాను. ఊళ్ళో వాళ్ళందరినీ సమావేశపరచండి. ఎవరెవరికి ఏం కావాలో అవి తెచ్చి పెడతాను అన్నాడు. గ్రామాధికారి నవ్వి,
నువ్వేం తేగలవు అని అడిగాడు. నేను వెళ్ళే ఊరిలో లలితాంబిక అనే అమ్మవారుంది. ఆమె ఎలాంటి కోరికలైనా తీర్చగలదు అన్నాడు ఉప్పయ్య. ఆ ఊరు ఎక్కడున్నది చెప్పు, నేను నీతో వస్తాను. స్వయంగా అమ్మవారిని అడగవలసిన కోరిక ఒకటుంది నాకు అన్నాడు గ్రామాధికారి. ఆ ఊరికి ఇంకెవరూ రాలేరు. ఆ మాతను ఇంకెవరూ దర్శించలేరు. మీ కోరిక ఏమిటో చెప్పండి, నేను మీ తరపున అమ్మవారికి విన్నవిస్తాను అన్నాడు ఉప్పయ్య. నా వివాహం జరిగి 15 ఏళ్ళయింది. నా భార్య సంతానవతి కాలేదు. అమ్మవారు మాకు బిడ్డను ప్రసాదించగలదా అన్నాడు గ్రామాధికారి ఆతృతగా. అవశ్యం అన్నాడు ఉప్పయ్య. వెంటనే గ్రామాధికారి ఉప్పయ్య ఊరి ప్రయాణం గురించి చాటింపు వేయించాడు. సాయంత్రానికల్లా ఊళ్ళో వాళ్ళందరూ ఒకచోట సమావేశమయ్యారు. ఉప్పయ్య వాళ్ళందరినీ ఉద్దేశించి, భగవంతుడున్నాడా లేడా అని మనుషులందరికీ అనుమానం వస్తుంది. ఆయన ఉన్నాడు. మంచిని ప్రోత్సహిస్తాడు, చెడును శిక్షిస్తాడు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు. మీకు ఆయన మేలు చేస్తాడు. మీ మీ కోరికలు నాకు చెప్పండి, నేను లలితాంబిక అమ్మవారికి నివేదిస్తాను అన్నాడు. ఊరి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు లేచి ఉప్పయ్యకు తమ కోరికలు చెప్పుకున్నారు. ఒకడి తల్లి దీర్ఘవ్యాధితో మంచం పట్టింది. అది నయం కావాలని కోరుకున్నాడు. ఒక ఆమె భర్త పరమకోపిష్టి. అతడు శాంతమూర్తి కావాలని కోరుకున్నది. కొందరు తమకు సంబంధించిన కోరికలు కోరుకుంటే, కొందరు ఊరికి సంబంధించినవి కోరుకున్నారు. ఆ ఊళ్ళో మంచినీటి బావులు లేవు. ఉన్న బావులన్నింటిలోనూ ఉప్పు నీరే. మంచినీటి కోసం ఊరి బయట సెలయేటికి వెళ్ళవలసి ఉంది. ఊళ్ళో మంచినీటి బావులు కావాలని కొందరు కోరారు. ఊళ్ళో బాటల పక్కన మొక్కలు బతకడం లేదు. మధ్యాహ్నపు టెండకు నీడనిచ్చే చెట్లు బతకాలని కోరారు. ఆ ఊరి రామాలయం శిథిలమైంది. దాన్ని దేవశిల్పులు తప్ప మరమ్మతులు చేయరాదుట. ఆలయం కూలిపోతే ఊరికి అరిష్టమట. ఆలయం ఎప్పటిలా కావాలని కొందరు కోరారు. ఇలా అందరూ రకరకాల కోరికలు ఉప్పయ్యకు చెప్పుకుంటూ ఉంటే అక్కడికి ఒక మనిషి వచ్చాడు. వాడు నల్లగా, ఎత్తుగా, బలిష్టంగా ఉన్నాడు. ఉప్పయ్యను చూస్తూనే వాడు, నువ్విక్కడున్నావా అన్నాడు. గ్రామాధికారి వాడిని దగ్గరకు పిలిచి వివరాలు అడిగాడు. వాడి పేరు నీలయ్య. చంద్రాపురం వాడి గ్రామం. ఉప్పయ్య గ్రామంలో ఏడాది పాటు ఉండి అందరి దగ్గర అప్పులు చేసి ఒక రోజున ఊరికి ప్రయాణం అవుతూ లలితాంబిక అమ్మవారి ద్వారా అందరి కోరికలు తీర్చుతానన్నాడు. గ్రామస్తులకు అతడి మీద అనుమానం పుట్టి ముందు తమ బాకీలు తీర్చమన్నారు. అంతే. రాత్రికి రాత్రి ఉప్పయ్య గ్రామం నుంచి మాయమయ్యాడు. గ్రామస్తులు అతన్ని వెతికి పట్టుకోమని నీలయ్యను నియోగించారు. నీలయ్య చెబుతున్నది నిజమేనా అని అడిగాడు ఉప్పయ్యను గ్రామాధికారి. ఉప్పయ్య నిజమేనని తలాడించాడు. అలా ఎందుకు చేశావు అని ప్రశ్నించాడు గ్రామాధికారి. దానికి ఉప్పయ్య, నేను లలితాంబిక భక్తుణ్ణి. ఆమె ద్వారా మంచి మనుషుల కోరికలు తీర్చాలని నిర్ణయించుకుని బంగినపల్లి అనే గ్రామం వెళ్ళి ఇక్కడున్నట్టే ఏడాది ఉన్నాను. వాళ్ళ నుంచి అప్పుల రూపంలో 3000 వరహాలు తీసుకున్నాను. గ్రామస్తుల కోరికలు తీర్చడానికి గ్రామాన్ని విడిచిపెట్టాలనుకున్నాను. వాళ్ళు బాకీలు తీర్చనిదే గ్రామం నుంచి కదలనివ్వమన్నారు. పోగు చేసిన డబ్బంతా ఇంట్లో ఒక చోట దాచాను. తీరా చూస్తే దాన్నెవరో దొంగలించారు. ఆ విషయం చెబితే గ్రామస్తులు నమ్మలేదు. అందువల్ల ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి పారిపోయి చంద్రాపురం వెళ్ళాను. ఆ ఊళ్ళో ఏడాది ఉండి 6000 వరహాలు పోగు చేశాను. అక్కడ బంగినపల్లిలో లాగే ఊరి వాళ్ళు నన్ను ఊరు దాటి పోనివ్వలేదు. ఎవరికీ తెలియకుండా ఊరు వదిలిపెట్టి బంగినపల్లి వెళ్ళి నా బాకీలు రెట్టింపు వడ్డీ ఇచ్చి మరీ తీర్చాను. ఆ తర్వాత ఈ ఊరొచ్చాను. ఇప్పటికీ 12,000 వరహాలు పోగు చేశాను. ఈ డబ్బు తీసుకుని వెళ్ళి చంద్రాపురం వాళ్ళ బాకీలు తీర్చదలిచాను. అక్కడి నుంచి నా ఊరెళ్ళి లలితాంబిక అమ్మవారికి చెప్పి మీ కోరికలు తీర్చాలనుకున్నాను. ఇంతలో నీలయ్య వచ్చాడు. ఇది నా కథ అన్నాడు. నీలయ్య వెటకారంగా నవ్వి, అన్ని దొంగ మాటలు. 12,000 వరహాలతో ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నావు. నేను రావడంతో నీ మోసం బయటపడింది అన్నాడు. తప్పు నీలయ్య. నిజానిజాలను నువ్వు కాదు, దైవం నిర్ణయించాలి. నేను మీ గ్రామస్తుల కోసం పోగు చేసిన డబ్బును స్వయంగా వచ్చి అందిస్తాను. అందరికీ అసలుకు రెట్టింపు ఇస్తాను. సరేనా అన్నాడు ఉప్పయ్య. ఆ తర్వాత ఇంకో గ్రామానికి వెళ్ళి 24,000 వరహాలు పోగు చేసి ఈ గ్రామస్తులకు ఇస్తావా? ఇలా ఎంతకాలం కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తావు? నిన్ను కారాగారంలో వేయించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు నీలయ్య కోపంగా. అప్పుడు గ్రామాధికారి కలగజేసుకుని, నీలయ్య, నా గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉంది. మేము మంచితనాన్ని నమ్ముకున్న వాళ్ళం.
ఈ ఉప్పయ్య మంచివాడని నమ్ముతున్నాం. ఇతడికి ఇచ్చిన డబ్బు గురించి మాకు చింత లేదు. బాకీ తీర్చాలని, ప్రతిఫలం ఇవ్వాలని ఇతడే తాపత్రయపడుతున్నాడు. ఇతడు మాకు బాకీ ఉన్నాడనుకుంటున్నాడేమో కానీ మా అభిప్రాయంలో ఇతడు మాకు బాకీ లేడు. మీ గ్రామస్తుల బాకీ తీరగానే ఇతడిని విడిచిపెట్టు. అలా చేస్తే ఇతడు లలితాంబిక అమ్మవారిని దర్శించి మా గ్రామానికి ఉపకారం చేయగలుగుతాడు అన్నాడు. నీలయ్య కాదన్నట్టు తలాడించి ఇతడిని విడిచిపెడితే మరొక గ్రామానికి వెళ్ళి ఇలాగే పీడించడని నమ్మకం ఏమిటి? లలితాంబిక అమ్మవారి ద్వారా ఊరికి ఉపకారం చేయగలవాడు తన బాకీలను తీర్చడానికి ఊరూరు తిరిగి ప్రజల సొమ్మునెందుకు దోచాలి అన్నాడు. గ్రామాధికారి నవ్వి బంగినపల్లిని వదిలినప్పుడు ఇతడిని ఆ గ్రామస్తులు బాకీ తీర్చమని బలవంతపెట్టారు. అందుకని ఇతడు మీ చంద్రాపురం వచ్చాడు. అక్కడ మీరు బాకీలు తీర్చమని బలవంతపెట్టారు. అందుకని ఇతడు మా గ్రామం వచ్చాడు. మాకితడు తీర్చవలసిన బాకీలు లేవని అంటున్నాం కాబట్టి ఇతడికి లలితాంబిక అమ్మవారి ఊరికి మాత్రమే వెడతాడు. తాను చేసిన బాకీలకు తాను ఇవ్వగల ప్రతిఫలాన్ని తనే స్వయంగా సంపాదించే ఉప్పయ్య తన వల్ల కాని పనులకు మాత్రమే లలితాంబిక అమ్మవారి వద్దకు వెడతాడు. ఇది మా నమ్మకం. మా నమ్మకం నిజం కాకపోయినా మేమేమాత్రం బాధపడం అన్నాడు నీలయ్యతో. ఉప్పయ్య గ్రామాధికారికి కృతజ్ఞతలు తెలుపుకుని నీలయ్యతో బయలుదేరి వెళ్ళి చంద్రాపురం చేరుకుని అక్కడ అందరి బాకీలు అసలుకు రెట్టింపు చొప్పున తీర్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఉప్పలపాడు గ్రామాధికారికి పండంటి మగబిడ్డ కలిగాడు. అందరి ఇళ్లలోనూ వారు వారు కోరిన శుభాలు జరిగాయి. ఊరి బావుల్లో ఉప్పు నీరు మంచినీరైంది. ఉప్పలపాడు గ్రామస్తులందరూ ఉప్పయ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ రాజ్యమంతటా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎందరో గ్రామస్తులు ఉప్పయ్యకు స్వాగతం పలకాలని చూశారు, కానీ అతడి ఉనికి తెలియలేదు. స్వార్థం కొద్దీ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామని బంగినపల్లి, చంద్రాపురం గ్రామస్తులు ఇప్పటికీ విచారపడుతుంటారు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.